నిన్న మొన్నటి నుంచి చూస్తున్నారుగా జనసేన పార్టీ ఎమ్మెల్యే వికృత చేష్టలు, వికృత కార్యక్రమాలు. దీనికి సంబంధించి ఎవరిది తప్పు అనేది నేను చెప్పను. కాకపోతే కొన్ని నిజాలు బయట పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక్కడ జనసేన ఎమ్మెల్యే 100% తప్పు చేశాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ అమ్మాయి ట్రాప్ చేసిందా, ఇంకొకటి చేసిందా, ఏది చేసినా సరే నేను మళ్ళీ ఇదే ఎందుకు చెప్తున్నానంటే, డెఫినెట్గా ఒక బాధ్యత గలగా ఒక పదవిలో ఉన్నారు. అది కూడా బాధ్యత అంటే ఎంత గొప్పగా ఉంటుందో దాన్ని భుజాన వేసుకుని ఒక దశాబ్ద కాలం యుద్ధాన్ని చేసుకుంటూ వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్నారు. ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది. అలాంటి వ్యక్తి డెఫినెట్గా ఎమ్మెల్యేలని ఇంకొకరిని ఇలాంటి ట్రాపులు చేస్తూనే ఉంటారు. చేసినప్పుడు దాన్ని తట్టుకుని అలాంటి వాటి జోలికి వెళ్ళకుండా ఉండాలి. అంతేగాని నేను వాళ్ళు ఏదో మమ్మల్ని లోపరుచుకున్నారు, మమ్మల్ని ట్రాప్ చేశారు, హనీ ట్రాప్, ఇవన్నీ మనకు అనవసరం, సొల్లు కవర్లు అంతే. మనం వాటిల్లో వెళ్ళకూడదు. అలాంటి బాధ్యతలో మనం ఉన్నాం అనేటువంటి ఇంగిత జ్ఞానం ఉండాలి. సో ఆ ఎమ్మెల్యే అది మర్చిపోయారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరైతే బాధితురాలు అని చెప్పుకుంటుందో ఆమెకు సంబంధించినటువంటి ప్రెస్ మీట్లు వీటి గురించి నేను ఆల్రెడీ మొన్నే మాట్లాడుకున్నాం. అక్కడికి వెళ్ళి ఆ ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. ఇక్కడ ఆమె పక్కా ప్రీ ప్లాన్డ్గా చేస్తుంది అని అయితే నాకు అనిపించింది. అందుకనే కొన్ని నిజాలు చెప్పేటువంటి పనిలో నేనైతే ఉన్నా. దానికి సంబంధించి ఒక ఇదైతే వచ్చింది. మళ్ళీ ఆమె పక్కాగా ఆమె గతానికి సంబంధించినటువంటి చరిత్ర, గతంలో చేసినటువంటి పరిస్థితులు, ఆమె గతంలోనే 3 సంవత్సరాల నుంచి భర్తతో దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితులు, ఇవన్నీ కనిపించాయి. ఇంకొకటి కూడా కనిపిస్తుంది ఇక్కడ. 2018లో సంసాని భవానీ శంకర్ అనేటువంటి వ్యక్తితో వీణా వివాహం వెలుగులోకి వచ్చిన 2018లో నమోదైనటువంటి కేసు తాలూకా ఎఫ్ఐఆర్. ఎమ్మెల్యే శ్రీధర్ వల్లే ప్రస్తుత భర్తకు నాగముని రెడ్డితో విభేదాలు వచ్చాయని వీణ గతంలో చెప్పింది. పెళ్లి కాలేదంటూ మీడియా ముందుకు వచ్చి వెల్లడించారు. చాలా క్లియర్గా మనం మొన్న ప్రెస్ మీట్లో ఆమెను అడిగినటువంటి ప్రశ్న కూడా, మీకు 3 సంవత్సరాలు అయింది అని నేను ఒంటరి మహిళని అంటున్నారు, మరి ఈయనతో సంబంధం ముందు కూడా మీరు ఒంటరి మహిళే కదా అంటే, కానీ నన్ను ఒంటరి దాన్ని చేశాడు అని చెప్పి ఆమె చెబుతూ వచ్చింది. చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఆమె ప్రీ ప్లాన్డ్గా ఆమె మీద ఆమెకి ఏదో వేరే ఆలోచనలు ఉన్నాయి. ఆ 3 కోట్ల రూపాయల స్కాములు, ఏదైతే సంతకాల ఫోర్జరీ, ఆమె ఉద్యోగంలో ఏదైతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగంలో, ఇవన్నిటిని వెనకాల నిలబడాలి అంటే ఇలా అధికారంతో ఉండేటువంటి ఒక వ్యక్తి కావాలి అనేటువంటి దాంట్లో ఏదన్నా చేసి ఉండొచ్చేమో అని నాకు అనిపించింది. నిజాలు అన్నీ మనకి కోర్టు ద్వారా, కమిటీల ద్వారా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే ఇదిగోండి ఆ ఎఫ్ఐఆర్ చాలా క్లియర్గా ఇక్కడ మనం చూసుకోవచ్చు. 11/9/2018లో ఇక్కడ కేసులు నమోదైనటువంటిది. ఆంధ్రప్రదేశ్, దానికి సంబంధించినటువంటి విలేజ్, ఎఫ్ఐఆర్ నెంబర్లు అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఆ లెటర్ రాసింది కూడా ఒకసారి మీకు చదివి కూడా వినిపిస్తాను. దీంట్లో కొంతమంది వీణ అంటే ఈమె కాదు, ఈమె కాకుండా వేరే ఆమె ఉంది అని కూడా చెప్తున్నారు. చాలా క్లియర్గా ఇదిగో ఇక్కడ చాలా క్లియర్గా మీరు చూసుకుంటే అడ్రస్ కావచ్చు, వాళ్ళ తండ్రి పేరు కావచ్చు, అన్నీ చాలా సుజన్ వాళ్ళ తండ్రి గారి పేరు. అలాగే ఆమె పేరు కూడా హర్షవాణి అనేటువంటి పేరు కావచ్చు. ఇవన్నీ కూడా 100% ఆమెతో మ్యాచ్ అవుతున్నాయి. ఆధార్ కార్డులు కావచ్చు, నెంబర్లు కావచ్చు, ఇంటి అడ్రస్లు కావచ్చు, అన్నీ కూడా క్లారిటీగా కనిపిస్తుంది. ఇంకొకటి రీసెంట్గా ఇక్కడ ఇది 2018లో వచ్చినటువంటిది. ఇదంతా కూడా మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. ఇదిగో ఇక్కడ చాలా క్లియర్గా చూసుకోవచ్చు. నా భార్య ప్రవర్తన వల్ల నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి కోర్టులో ఇచ్చినటువంటివి. ఇవన్నీ కూడా అడ్రస్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఇవి కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అంటే చాలా క్లియర్గా ఆమెకి గతంలోనే కొన్ని వివాహేతర సంబంధాలు లేదంటే ఇంకొకటో ఉన్నాయని చాలా క్లియర్గా తెలుస్తుంది. అంతేకాదు నిన్న మేము అడిగినటువంటి క్వశ్చన్లలో కూడా ఆమె ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు, అమ్మా మీరు విడాకులు తీసుకున్నారు కదా, ఇది మొదటి విడాకులా రెండోసారా అని అంటే, నేను ఇప్పటి వరకు విడాకులే తీసుకోలేదు. నా భర్త ఏదైతే నాగముని రెడ్డి అని ఉన్నారో ఆయనతో నేను ఇంతవరకు విడాకులు తీసుకోలేదు, నన్ను విడాకులు తీసుకోమని బలవంతం చేశాడు అని చెప్తుంది. ఇక్కడ మీరు ఇంకొకటి క్లారిటీగా ఆలోచించుకుంటే, ఆమెని వాడుకుని వదిలేసే వ్యక్తే అయ్యుండుంటే, అతనే ఉత్తముడని నేను చెప్పట్లా, వాడుకుని వదిలేసేటువంటి వ్యక్తిత్వమే అయితే గనక ఇక్కడ అతని విడాకులు తీసుకోమని ఎందుకు చెప్తారు? ఆవిడ ఎలా పోతే ఆయనకి ఎందుకు చెప్పండి? ఈయన పెళ్లి చేసుకుందామని ఆలోచన ఉన్నట్టుగానే అనిపిస్తుంది, నాకైతే అనిపించింది. అవునో కాదో విచారణలో బయటకు వస్తుంది. ఇకపోతే రీసెంట్గా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఒక కారులో అతను ఏడుస్తూ, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఏడుస్తూ ఇలా కోసుకుని నువ్వు నాకు కావాలి అని చెప్పి ఒక వీడియోని ఆమె బయట పెట్టింది.
ఇది ఆమెకి 100% ఇంకా మైనస్ చేసింది, ఇంకా వెనక్కి తీసుకెళ్ళిపోయింది చెప్పాలంటే. మొన్నకి సంబంధించినటువంటి ప్రెస్ మీట్తో మొత్తం బట్టబయలైపోయింది. ఆమె ఏమనుకుందో అవంతా కూడా తలకిందులైపోయింది. మొత్తానికి డామేజ్ కథ అడ్డం తిరిగింది అంటారు కదా, అలా తిరిగిపోయింది అంతే. ఏదో వేరే విధంగా జనసేనని పవన్ కళ్యాణ్ గారిని మొత్తాన్ని బ్యాట్ చేద్దాం అనుకుంటే వేరే కథ నడుస్తున్నట్టుగా కనిపించేసింది. ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే రిలీజ్ చేసిందో మీకు ఒక్కసారి ఆలోచించుకోండి. సాధారణంగా ఆమె ఇలాంటిది అలాంటిది అని తెలిసినటువంటి వ్యక్తి, వదిలించుకోవాలనుకునేటువంటి వ్యక్తి కోసుకుంటాడా? ఆలోచించండి. ఎమ్మెల్యే ఇంకా చాలా మంది కావాలనుకుంటే ఏదైనా చేయొచ్చు, కానీ ఆమె వెనకాల ఎందుకు పడుతున్నాడు? ఆమె కోసం చనిపోయేంత, ఇలా కట్ చేసేసుకునేంత ఇది అతనికి ఎందుకు ఉంటుంది అంటే అతను కొంచెం సిన్సియర్గానే చేశాడేమో అని నాకు అనిపించింది. కానీ ఇక్కడి నుంచి ఆ సిన్సియారిటీ లేదేమో అని నాకు అనిపించింది. అవునో కాదో మీరే దయచేసి కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని డెఫినెట్గా మీరు కమెంట్స్ రూపంలో తెలియజేస్తేనే మాకు తెలుస్తుంది. కంటెంట్ నచ్చినైతే అయితేనే షేర్ చేయండి. అలాగే ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను. ఆమె ప్రజెంట్ అయితే వీణాపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఆమె పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఫోన్ అంతా కూడా స్విచ్ ఆఫ్ అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకు అంటే ఒకసారి ఇవి కూడా మీకు చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయిన వీణ నాన్ బెయిలబుల్ చీటింగ్ కేసులు అలాగే నమోదయ్యాయి, మోసపోయాను అని చెప్పి దానికన్నా డబ్బులు డిమాండ్ చేయడం, దీనికి సంబంధించి ఒక విలేకరిని కొట్టడం, సాక్షి మీడియాతో చేతులు కలిపి అసత్యాలు ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా ఉన్నాయని కూడా కొన్ని తెలుస్తా ఉంది. అంతేకాదు ఎవరైతే డిమాండ్ చేసినటువంటి ఆడియోలు ఉన్నాయో, ఇంకోటి ఉన్నాయో, వీడియోలు ఉన్నాయో, ఇవన్నీ అలాగే ఒక జర్నలిస్టుని పట్టుకుని బంధించి చంపేపోయినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి అతనే స్వయంగా ఒప్పుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇవన్నీ ఉన్నాయి. డెఫినెట్గా ఒక ఆమె వెనకాల ఎవరో ఉండి ముందుకు నడిపిస్తున్నట్టుగానే కనిపిస్తుంది. ఇవన్నీ అంతేకాదు ఇంకొక మీకు ఆడియో కూడా వినిపిస్తా. ఒక డాక్టరు ఏమైతే ఆవిడ చెప్పిందో, ఎందుకంటే ఆమె 5 సార్లు అబార్షన్ చేయించుకున్నాను, అందులో రైల్వే కోడూరుకి సంబంధించినటువంటి ఒక హాస్పిటల్లో నేను అబార్షన్ చేయించుకున్నాను అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పింది. అయితే ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి యాజమాన్యం డాక్టర్ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. అది కూడా ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తారు. సంజీవని హాస్పిటల్ రైల్వే కోడూరు, సంజీవని హాస్పిటల్ రైల్వే కోడూరు. ఫస్ట్ అబార్షన్ వాళ్ళ ఫ్రెండ్ టాబ్లెట్ పంపిస్తే అతను నాకు ఇచ్చాడు, నేను వేసుకున్నాను. సెకండ్ థర్డ్ నాకు సంజీవని హాస్పిటల్స్ లో జరిగింది. అక్కడ మా పైన వచ్చిన ఆరోపణ ఏదంటే మా హాస్పిటల్లో అబార్షన్ చేశామన్న ఆరోపణ వచ్చింది. అది అసత్యం ఉంది. మేము ఎటువంటి అబార్షన్లు చేయలేదు. హర్షవీణ అనే వ్యక్తి 29 వయసుల ఆవిడ మా దగ్గరికి 5/9/2025 11:30కి కన్సల్టేషన్ కోసం అపాయింట్మెంట్ తీసుకున్నారు. 12:30 కల్లా ఆవిడ వెళ్ళిపోయినారు. మేము ఎటువంటి సర్జరీ కానీ సిజేరియన్ కానీ అబార్షన్ కానీ ఆవిడకి ఏదీ చేయలేదు సార్. అంటే అబార్షన్ చేయలేదు. అబార్షన్ చేసేటట్టుంటే మేము ప్రతిదీను రికార్డెడ్ గా పోటీలో రాస్తాము. చాలా క్లియర్ గా డాక్యుమెంట్స్ తో సహా చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఇది ఇంకా తప్పించుకునేటువంటి ప్రయత్నాలు అయితే నాకైతే కనిపించట్లా. డెఫినెట్ గా ఆమె దొరికిపోయింది. ఇంకా నిజాలు వెనకాల ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ చాలా ప్రాపర్ గా చేయాలి. వెనకాల ఉన్నటువంటి శక్తులు ఎవరు, వ్యక్తులు ఎవరు బయటకు రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. చూద్దాం మరి కొద్ది రోజుల్లో నాకు తెలిసి ఫుల్ డీటెయిల్స్ అయితే బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆమె స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడికో పారిపోయినట్టుగా అయితే కనిపిస్తా ఉంది. చూద్దాం.